కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ పై మంచు విష్ణు సంచలనం వ్యాఖ్యలు చేశారు. మంచు మనోజ్ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన హార్డ్ డిస్క్ తీసుకువెళ్ళింది మనోజ్ అనుచరులంటూ చెప్పుకొచ్చారు. ఆయన చరిత, రఘు హార్డ్ డిస్క్ తీసుకువెళ్లారంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు. మనోజ్ ఇంట్లో రఘు, చరిత పనిచేస్తున్నారన్నారు మంచు విష్ణు. ఎవరైనా చెబితే ఇలా చేశారా లేక వాళ్లే తీసుకెళ్లారా తెలియదంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఆ ట్వీట్ కి సంబంధించి మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేయడం జరిగింది మంచు విష్ణు. అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ రిగార్డింగ్ ద థెఫ్ట్ of crucial Kannappa footage అంటూ చెప్పుకొచ్చారు. In response to circulating rumors and speculations, 24 frames the factory is issuing this official statement to bring clarity to the situation అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే కనుక దాంట్లో సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు నేరుగా సెకండ్ పారాగ్రాఫ్కి వస్తున్నానంటే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. షాకింగ్లీ ద ప్యాకేజ్ వాస్ అన్లాఫుల్లీ ఇంటర్సెప్టెడ్ అండ్ సైన్డ్ for by an individual named Mr. Raghu who acted under the instructions of a woman named Charita. Neither of them are employees, representatives or associates of 24 Frames Factory. Their act constitute impersonation and theft. ఆ తర్వాత అక్కడ కంటిన్యూటీలోని ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ పోలీస్ కంప్లైంట్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఆ ట్వీట్ మీరు చూస్తారు కదా. ఈ ట్వీట్కి సంబంధించి ట్వీట్లో మెన్షన్ చేశారు. A police complaint was formally filed nearly 4 weeks ago and the investigating authorities have been fully briefed on the identity of those behind this. It is no secret who orchestrated this attempt. Both we and law enforcement are well aware of the forces at play. The perpetrator's identity is known and the motive is clear. అంటూ మెన్షన్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతోంది. మనోజ్ టార్గెట్గా మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారా? ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఇటు ఆయన రీట్వీట్ చేసిన ట్వీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? హార్డ్ డిస్క్ మిస్సింగ్కి సంబంధించి ఇప్పుడు ఎటువంటి సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది? లేకపోతే మంచు విష్ణు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని మంచు మనోజ్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఆధారాలను సంపాదించే పనిలో పడిందా టీమ్? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ టీం కూడా. అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుతం కన్నప్ప హార్డ్ డిస్క్ కేంద్రంగా ఎటువంటి వివాదం నడుస్తోంది? మనోజ్కి సంబంధించి మనోజే దొంగ అంటూ ఇండైరెక్ట్గా మంచు విష్ణు చెబుతున్న మాట అంటూ ఇటు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇటు మంచు విష్ణు చేసిన ట్వీట్ బట్టి చూస్తుంటే దాదాపుగా ఇది సెంట్రిక్గా మంచు మనోజ్కి సంబంధించి సెంట్రిక్గానే ఇది అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇప్పుడు మంచు మనోజ్ని ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం కనిపిస్తోందా? సచిన్, కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్సింగ్ వివాదం అయితే ఇప్పుడు దాదాపుగా మంచు ఫ్యామిలీలో మరలా మంటలు రేపిందనే చెప్పుకోవాలి. టాలీవుడ్ లో ఇప్పటికే ఒక సంచలన ఇష్యూగా ఉంది హార్డ్ డిస్క్ మిస్ అవటం అనేది. గతంలో సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు బయటకు లీక్ అవటం, సినిమా రిలీజ్ కు ముందే, సినిమా రిలీజ్ అయిన వెంటనే పారసీ రావటం, సినిమా రిలీజ్ కు ముందే ముఖ్యమైన సన్నివేశాలు బయటకు రావటం, ఇలాంటివి చూసాం. అసలు సినిమా రెడీ అవుతోంది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా జరుగుతున్న ఈ తరుణంలో ఒక సినిమాలో కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ అవ్వటం అనేది ఇప్పుడు ఒక సంచలనంగానే మారింది. అయితే దీనిపై గత 2-3 రోజులుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, విచారణ జరుగుతోంది. అయినప్పటికీ కూడా నిన్న మంచు విష్ణు మరలా తమిళనాడులో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎవరైతే రఘు, చరిత ఆ లేడీస్, రఘుతో పాటు ఉన్న ఆ లేడీ వాళ్ళిద్దరు కూడా మనోజ్ ఇంట్లో పనిచేసే వ్యక్తులుగా ఆయన పేర్కొనడం జరిగింది. వాళ్ళు ఈ హార్డ్ డిస్క్ ని టేకప్ చేశారు, అక్కడి నుంచి కొరియర్ దగ్గర నుంచి తీసుకున్నారు అనేది ఇప్పుడు సంచలన ఆరోపణగా మారింది. అయితే దీని వెనక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేపించారా వాళ్ళతోటి, లేదా వాళ్లే చేశారా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. పోలీసులకైతే దానిపై కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీసులు కూడా ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. బహుశా
ఈ రోజు లేదా రేపట్లో దానికి ఒక కంక్లూజన్ కి వచ్చే అవకాశం అయితే ఉంది. పోలీసులు అసలు హార్డ్ డిస్క్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు కొరియర్ నుంచి రఘు తీసుకున్నాడు, దాన్ని ఎవరికి అందజేశాడు, అసలు దీని వెనక సూత్రధారులు ఎవరైనా ఉన్నారా, వాళ్లే కావాలని చేశారా, ఇవన్నీ కూడా కొంత ప్రశ్నలుగానే మిగిలిపోయాయనే చెప్పుకోవాలి. అసలు మనోజ్ దగ్గర పనిచేసే వ్యక్తులు ఇక్కడ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆఫీస్ లో ఎందుకున్నారు, వాళ్ళు హార్డ్ డిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది, ఆఫీస్ లో ఎవరు లేకుండా వీళ్ళు ఆఫీస్ కు రావటం ఏంటి, అక్కడ హార్డ్ డిస్క్ తీసుకోవటం ఏంటి అనేది కూడా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఫిలిం నగర్ లో అయితే దీని గురించే కొంత చర్చ జరుగుతుంది. అసలు ఇవన్నీ కూడా పొంతన లేని ప్రశ్నల్లాగానే ఉన్నాయి. ఒకదానికి ఒకటి సంబంధం లేని ఇష్యూలు అయితే బయటకు వినిపిస్తున్న ఈ తరుణంలో అసలు హార్డ్ డిస్క్ నిజంగా మిస్ అయిందా, దాంట్లో ఏ కంటెంట్ ఉంది, అసలు హార్డ్ డిస్కులు రావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అంతా కూడా గూగుల్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇప్పుడు దాదాపుగా 200 GB సినిమాలే ఇక్కడ నుంచి ఓవర్సీస్ కి గూగుల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. సో అలాంటిది అసలు హార్డ్ డిస్క్ రావాల్సిన అవసరం ఏంటి అని కూడా చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట సచిన్. రైట్, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది అనుకోవాలా? చరిత అట్ ద సేమ్ టైం రఘుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది అనుకోవచ్చా? వాళ్ళిద్దరి పైన అయితే విజయ్ కుమార్ ఎవరైతే 24 ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారో తను కంప్లైంట్ ఫైల్ చేశారు. వాళ్ళ ఇద్దరి పేర్లు కూడా పోలీసుకి చెప్పినట్టుగా తెలుస్తుంది. దానిపై పోలీసుల విచారణ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక సున్నితమైన అంశం కాబట్టి, ఆ ఫ్యామిలీ ఇష్యూకి ఇది ముడిపడి ఉన్నది కాబట్టి పోలీసులు కూడా దీనిపై ఎక్కడ కూడా లీక్ చేయటం లేదు. ఎలాంటి పక్కాగా ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే పోలీసులు దానిపై ఒక కంక్లూజన్ కు వచ్చే అవకాశం ఉంది సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తం అయితే మాత్రం మంచు ఇంట్లో మళ్ళీ కుంపట్లు ప్రారంభం కాబోతున్నాయా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇటువంటి చర్చ జరుగుతోంది. కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మంచు మనోజ్ టార్గెట్ గా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారా అంటే అటువంటి చర్చ జోరందుకుంటోంది. హార్డ్ డిస్క్ తీసుకెళ్లింది మనోజ్ అనుచరుడే అంటూ ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చారు విష్ణు. చరిత, రఘు హార్డ్ డిస్క్ తీసుకువెళ్లారంటూ ఆయన ఆ ట్వీట్ లో మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం కంప్లైంట్ కాపీలో కూడా మెన్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మనోజ్ ఇంట్లో రఘు, చరిత పనిచేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా చెబితే ఇలా చేశారా లేక వాళ్లే తీసుకువెళ్లారా తెలియదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అవుతోంది. ఇప్పుడు కనుక ఈ కేసులో ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే, మళ్ళీ కేసులో ఏమైనా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉంటే, మళ్ళీ ఇటు మంచు మనోజ్కి మంచు విష్ణుకి మధ్య ఇంకో వివాదం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా హాట్ టాపిక్ గా మారింది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.